దండగా మారి జీవితాలని పండగగా మార్చగలిగినది ప్రార్థనే. ఉత్సవ బలి పశువుగా 118వ కీర్తనలో తాళతో కట్టబడి బలిపీఠానికి ఏడవబడి ప్రాణమర్పించిన దేవుడు మనందరి జీవితాల్ని ఉత్సవంగా మార్చడానికి అంతగా బలియాడనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు క్రీస్తు బలి పశువు అని లేదు అక్కడ 118వ కీర్తనలో. అతను ఉత్సవ బలి పశువు, బలిపీఠము తాళతో కట్టబడి ఏడవబడ్డాడు. ఆయన బలయ్యిందే నీ జీవితాన్ని ఉత్సవంగా మార్చడానికి. ఆయన బలయ్యిందే ఉత్సవ బలి పశువుగా. ఆయన బలయ్యిందే మన బ్రతుకులను ఉత్సవంగా మార్చడానికి. ఆయన బలయ్యిందే దేవుని బిడ్డలారా జీవితాలని శాపము, దుఃఖము, కష్టం నుంచి ఉత్సవంగా మార్చడానికి. అంతేకాదు దేవుని సంగమ ప్రజలారా, ఐగుప్తనే లోకములో నుండి విమోచించి వాగ్దాన దేశమునకు ప్రయాణం కట్టించినదే మొట్టమొదటి కారణం. ఉత్సవము చేయుటకే దేవుడు మనల్ని విమోచించాడు. ప్రార్థనే శాపగ్రస్తమైన జీవితాలని ఉత్సవంగా మార్చివేస్తుంది.